ఈరోజు వీడియో చూసిన తర్వాత జ్యూరీస్ మీద మీ అందరికీ చిరాకు వస్తుంది, మీ అందరికీ కోపం వస్తుంది. అరే ఏంట్రా జ్యూరీస్ బయాస్డ్గా ఉన్నారా అని 100% అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందో మనం మధ్యలో మాట్లాడుకుందాం. అయితే ఈరోజు టాప్ 15 అయితే కనుక సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరెవరు అయ్యారో మనం క్లియర్గా తెలిసేసుకున్నాం. నితేష్ రెడ్డి, చరణ్, రామకృష్ణ, అమన్, రోహిత్ నాయుడు, హేమంత్ యాదవ్, లక్ష్మీ దీపక్, శాలిని, శివశ్రేష్ఠి, గాయత్రి, అపూర్వ, బ్యాగి, ఝాన్సీ, రాజకుమారి, ప్రియాంక. టాప్ 15లో అయితే కనుక వీళ్ళు ఉండడం జరిగింది. ఎలిమినేట్ అయ్యింది సుమ, జ్యోత్స్న, లయ, రుచిలత. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంటే వీళ్ళు 100%, 100కి 200% వీళ్ళ ఎఫెక్ట్స్ అయితే వీళ్ళ పెట్టారని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి సుమాని, జ్యోత్స్నాని ఇద్దరిని 100% సెలెక్ట్ చేయొచ్చు, చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సుమ హైయెస్ట్ మిర్చి, అది నాకు తెలిసి 80 lakhs సంథింగ్ 80,000 హాట్ మిర్చి అయితే తినడం జరిగింది. తిని ఒక లేడీ అయి ఉండి బెలూన్స్ ఊది 25 బెలూన్స్ ఊది తన ఎఫెక్ట్స్ తను పెట్టింది. ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ మిస్టేక్ చేశారు జ్యూరీస్. ఇది కాంట్రవర్సీ, 100% కాంట్రవర్సీ అయితే కనుక అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ కాంట్రవర్సీ ఎలా వీళ్ళు ఎదుర్కొంటారో సోషల్ మీడియాలో చూడాలి, ఏ విధమైన రిప్లై ఇస్తారో కూడా చూడాలి. అలాగే జ్యోత్స్న అయితే కనుక క్లిప్స్ ఉన్నాయి, మనం బట్టలు వేసుకుంటాం కదా, ఆ క్లిప్స్ 72 క్లిప్స్ని శరీరం మీద ఉంచుకుని, మామూలు విషయం కాదు, ఒక లేడీ అయినా అంత పెయిన్ భరించి తన 100% ఎఫర్ట్స్ పెట్టి తను ముందుకు వెళ్దాం అనుకునే ప్రయత్నం కూడా చేసింది. కాకపోతే అంత దాంట్లో రామకృష్ణ అయితే కనుక గెలవడం జరిగింది. కానీ తన 100% ఎఫర్ట్స్ అయితే కనుక తను ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళిద్దరికి ఆపర్చునిటీ ఉంది. అంటే పంపించాలనుకుంటే టాప్ 15లోకి పంపించాలనుకుంటే 100% పంపించవచ్చు. కానీ ఏ రీజన్ ద్వారా పంపించలేదో ఎవరికీ అర్థం కాదు ఈ షో చూసిన తర్వాత. అలాగే జ్యూరీస్ మీద కూడా మీకు చిరాకేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అయితే ఈరోజు టాప్ 15 వెళ్ళారు కదా, అంటే రిమైనింగ్ నిన్న 7 numbers, ఈరోజు 8 numbers ఉన్నారు కదా, ఇది ఓన్లీ జ్యూరీస్ మాత్రమే సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఎటువంటి టాస్క్లో నెగ్గిన వాళ్ళు కూడా వెళ్ళలేదు. వాళ్ళని హోల్డ్ చేసి మళ్ళీ అక్కడే కూర్చోబెట్టి మొత్తం అందరినీ అదే గేమ్స్ అవన్నీ పెట్టిన తర్వాత, టాస్క్లు అవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓన్లీ జ్యూరీస్ అభిప్రాయం మేరకే వీళ్ళందరూ సెలెక్ట్ అయింది. అంటే ఫస్ట్ 7 numbers టాస్క్ గెలిచి కంటెండర్లు అయ్యారు. టాప్ 15లోకి 7 numbers వెళ్ళారు. ఈసారి అలా కాదు. ఈరోజు ఎలా అంటే మిగతా వాళ్ళందరూ గెలిచి అక్కడ హోల్డ్ అని అయ్యి జ్యూరీస్ పంపిస్తేనే 15 numbers అయ్యారు. దాంట్లో గేమ్స్ హాట్ చిప్స్, హాట్ మిర్చి తిని, పచ్చిమిరపకాయ ఉంది దాంట్లో, తర్వాత రెడ్ చిల్లీ ఉంది, నెక్స్ట్ హైయెస్ట్ మిర్చి పేరు ఏదో ఉందబ్బా, దాని పేరు, అది కూడా తిన్నారు. వాళ్ళు సాధించుకుని ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేసినట్టే. కానీ వీళ్ళని కూడా సెలెక్ట్ చేస్తే బాగుండేది. అలాగే అమన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అమన్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. తను కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. 100% ఎఫర్ట్స్ ఇచ్చాడు ఈరోజు. కాకపోతే టాస్క్లో గెలవలేదు. గెలవకపోయినా సరే తన ఎఫర్ట్స్ చూసి తన వల్ల ఏదో జరుగుద్దనే అభిప్రాయం ఉండి నాకు కూడా అలాగే అనిపించింది. అమన్ని సెలెక్ట్ చేయడంలో పెద్ద విచిత్రం ఏమో అనిపించలేదు. ఎందుకంటే 100% తన హౌస్లో ఉండాల్సిన వ్యక్తి నాకు తెలిసి. కాబట్టి ఈరోజు టాస్కులు అదిరిపోయినాయి. నెక్స్ట్ తాళ్ళు కట్టి వాటర్ పోసి, అది మనకు తెలిసిందే. ఫస్ట్ అన్ని సీజన్లోనూ ఈ గేమ్ నడుస్తూ ఉంటుంది. గ్లాసులు వాటర్ పెట్టుకుని ఎలక్ట్రికల్ షాక్ పెట్టడానికి ట్రై చేశారు. దాంట్లో వాటర్ ఎవరిదైతే హైయెస్ట్ ఉంటుందో బెల్ మోగే టైంకి వాళ్ళైతే విన్ అవ్వడం జరిగింది.
అదో టాస్క్ పెట్టారు. తర్వాత చిల్లీ టాస్క్ ఒకటి పెట్టారు. నెక్స్ట్ ఎవరు మన 20 years ఓల్డ్ హేమంత్ యాదవ్, హైదరాబాద్ కుర్రోడు, ఎక్సలెంట్. చెవు పోగు తర్వాత ముక్కు పుడక ఈ రెండు కుట్టించుకున్నాడు. అంటే చెవు పోగు ఎవరైనా సరే కుట్టించుకుంటారు. చాలామంది జెంట్స్ కూడా ఈ రోజుల్లో ప్యాషన్లా కుట్టించుకోవడం జరుగుతుంది. బట్ ముక్కు పుడక అనేది కుట్టించుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. చాలా డేర్ అండ్ డైలో హేమంత్ ఒక ముందడిగేసాడని చెప్పుకోవాలి. చాలా టాస్కులు జరిగినాయి. ఈ విధంగా 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి పంపించారు. అసలైన సిసలైన అగ్ని పరీక్ష సీజన్ 2 రేపు నుండి అయితే మొదలవబోతుంది. సుమాని జోస్నాను కూడా కన్సిడర్ చేసుంటే చాలా బాగుండేది, నాకు తెలిసి చాలా బాగుండేది. ఝాన్సీని తీసుకోవాల్సిన అవసరం లేదేమో అనిపించింది. బట్ షో చూసిన తర్వాత మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్.